చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, కష్టపడితే ఉద్యోగాలు వస్తాయి అన్నారు కదా. మాలలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన తర్వాత వాళ్ళతో పోటీ పడడానికి మిగతా 57 కులాలు 58 కులాలు ఉపకులాలతో కలుపుకుంటే 58 కులాలు మాదిగ సామాజిక వర్గంతో కలుపుకుంటే వీళ్ళు పోటీ పడలేనటువంటి పరిస్థితిలో వీళ్ళ పిల్లలు ఇప్పుడు మాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి వీళ్ళు తెలుగు మీడియం నుండి వచ్చారనుకో వాళ్ళతో పోటీ పడలేకపోతారు. దానివల్ల వీళ్ళు చదువుల్లోనే పోటీ పడలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో వాటాలో పోటీ పడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే అన్నదమ్ములకు ఎవరిని సపరేట్ వాళ్ళకి భూములు పంచుకుంటారు, ఇండ్లు పంచుకుంటారు. ఆఖరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరి పళ్ళం వాళ్ళకు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ సమానమైన వాటా తీసుకుందాం అనేది కూడా కేవలం మేము మీతో పోటీ పడలేకపోయిన పరిస్థితి ఉంది కాబట్టి కదా. ఇప్పుడు చదువుకునేటువంటి పరిస్థితుల్లో లేరు, మీరు ముందే ఎదిగి ఉన్నారు కాబట్టి మీతో పోటీ పడాలంటే ఇబ్బంది అని కూడా వాళ్ళు వాట ఆడుతున్నారు. ఎవరు మొత్తం ఈ వర్గీకరణ అనే అంశము మీతో పోటీ పడలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒప్పుకున్నారు కదా. అప్పుడు మరి మీరు ఒప్పుకోవచ్చు కదా. దొబ్బి తిన్నారు అంటే కోపం వస్తుంది, దొబ్బి తినకపోతే ఎందుకు కోపం వస్తుంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్, అవును, వాళ్ళ అమ్మ ఒక టీచర్, వాళ్ళ నాన్నగారు టీచర్, వాళ్ళ చెల్లె ఒక ఆఫీసర్, వాళ్ళ బావగారు ఒక డాక్టరు, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే. ఇప్పుడు ఎంతమంది రిజర్వేషన్ అనుభవించినట్టు వాళ్ళు 6 మెంబర్స్. ఇప్పుడు నేను అనాలా వాళ్ళు దుబ్బి తింటారు చెప్పు రాకేష్. ఇప్పుడు నేను అనాలా? సారు క్లియర్గా చెప్పిండు పాపం ప్రవీణ్ కుమార్ సార్, నేను ఒక లారీ క్లీనర్ని, కష్టపడి చదువుకున్నాడు కాబట్టి అంచెలంచెలుగా పైకి వచ్చిండు. ఆయన ఎదుగుదలని ఏం ఆలోడు ఆపలేడే. దానికంటే ముందు సార్ వల్ల అమ్మకి నాన్న వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు అయినారు, వాళ్ళ అభ్యున్నతిని ఏం ఆలోడు ఆపలేదే. దాని తర్వాత సార్ వాళ్ళ చెల్లె ఆ అక్క యొక్క అభ్యున్నతిని ఎవరు ఆపలేరే. వాళ్ళ బావగారిని డాక్టర్ కావడాన్ని ఎవరు ఆపలేరు, ఆయన ఎమ్మెల్యే కావడాన్ని ఎవరు ఆపలేరే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, గుర్తుపెట్టుకో రాకేష్. కాసిమన్న మొన్న మాట్లాడుతూ చెప్తుండు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, మా ఇంటి పక్కన దక్కల వాళ్ళు ఉంటారు, నన్ను ఇప్పటికీ ఆయన చిన్నప్పటి నుంచి మాదిగ పటేలా అని చెప్పి అంటాడు. వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారు, నువ్వు లబ్ధి పొందిన తర్వాత యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, నువ్వు పే బ్యాక్ టు సొసైటీ చేయాలి. నీ సమయాన్ని ఇవ్వాలా, నీ ధనాన్ని ఇవ్వాలా, నీ జ్ఞానాన్ని ఇవ్వాలా. కాసిమన్న ఈరోజు ఒక ప్రముఖ మేధావి. నీ పక్కింటి వాళ్ళ పైన నీ కాంట్రిబ్యూషన్ ఏందని అడుగుతున్నాను నేను. నువ్వు విద్యావంతుడివి, విద్యార్థులకు జ్ఞానాన్ని బోధిస్తున్న వ్యక్తివి. ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుంటే అవతల వాళ్ళకు కత్తిపెట్టి గెలికినట్టుంటుంది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, నువ్వు అంటున్నావు కదా మాలల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పోయిందని. మాలల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కోల్పోయి వాళ్ళు దుర్మార్గులు అయితే ప్రవీణ్ కుమార్ సార్ ఇంట్లో 6 ఎట్లా తయారవుతారని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎట్లయినరు, ఎంపీలు ఎట్లయినరు, డాక్టర్లు ఎట్లయినరు, సంపన్న మాదిగలు ఎట్లయినరు. ఒక్కడు ఎదుగుతూనే నీకు లిస్ట్ ఇస్తా. ఇగో ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? ప్రభుత్వం 2014 ఏర్పడ్డది. మిత్రులారా, నా సహోదరులారా, మాలలపైన విషం జమ్ముతున్న వారలారా, ఇగో మీకోసమే లిస్ట్ రాసుకొచ్చిన రాకేష్. మీకు నేను మాట్లాడేది అబద్ధమైతే ఎస్సీ కార్పొరేషన్ వెబ్సైట్ తెలంగాణలో సెర్చ్ చేసుకోండి. ఇది రెంజర్ల రాజేష్ రాసిందో, మాల మహానాడు సంఘాలు రాసిందో కాదు. లబ్ధిదారుల విషయం ఇప్పుడు రాకేష్ అన్నాడు కదా దొబ్బి తింటున్నారని చెప్పేసి, ఎవడు దొబ్బి తింటున్నాడో కూడా మీకు తెలవాలా. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత జనగామాలో కార్పొరేషన్ లబ్ధిదారుల లిస్టు చదువుతున్నా, రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టుకొని మరి రాసుకోండి. జనగామలో మాదిగలు 2877. ఓకే, 4 డిజిట్ గుర్తుపెట్టుకో. 2877 మాదిగలకు, 191 మాలలకు. ఓకే, 3 డిజిట్స్. భూపాల్పల్లిలో 1572 మాదిగలకు, 554 మాలలకు. జోగులాంబ గద్వాల్లో 3301 మాదిగలకు, 194 మాత్రమే మాలలకు. కరీంనగర్ జిల్లాలో, ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ జిల్లాలో 3059 మాదిగలకు, 796 మాలలకు. ఖమ్మంలో 8016 మాదిగలకు, కేవలం 459 మాత్రమే మాలలకు. మహబూబాబాద్లో 1810 మాదిగలకు, 559 మాత్రమే మాలలకు. వరంగల్లో 9488 మాదిగలకు,
1,210 మాలలకు. నల్గొండ జిల్లాలో 7,084 మాదిగలకు 2,100 ఇక్కడొక్క జాగలు వచ్చింది 4 డిజిట్ 2,149 మాలలకు. సూర్యాపేటలో 4,597 మాదిగలకు 1,284 మాలలకు. ఇట్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో మాదిగలకు 2,570 అయితే 369 మాలలకు, ములుగులో 1,098 మాదిగలకైతే కేవలం 373 మాలలకి, పెద్దపల్లిలో 1,996 మాదిగలకైతే 673 మాత్రమే మాదిగలకు, సిద్దిపేటలో 2,558 మాదిగలకైతే 873 మాలలకి, వనపర్తిలో 2,309 మాదిగలకైతే 126 మాత్రమే మాలలకి, రంగారెడ్డి జిల్లాలో 1,979 మాదిగలకైతే 552 మాలలకు. 2014 నుంచి 2015 వరకు కార్పొరేషన్ ద్వారా మంజూరైనటువంటి లబ్ధిదారుల సంఖ్యలో మాదిగలు 10,776 అయితే 3,759 మాలలు. 2015 నుంచి 16 వరకు మంజూరైన లబ్ధిదారులలో మాదిగలు 28,878 మాదిగలైతే 10,277 మాలలు. 2016 నుంచి 17 వరకు 1,04,006 మాదిగలైతే 32,291 మాలలు. 2017 నుంచి 18 వరకు 58,045 మాదిగలకైతే 20,307 మాత్రం మాలలకు. 2018 నుంచి 2019 వరకు 82,161 మాదిగలకైతే 22 జనవరి 2022 చివరిగా వాళ్ళు ఇచ్చిన అల్టిమేటంలో 3,11,673 3,11,673 మాదిగలైతే కేవలం 1,58,020 మాత్రమే మాలలకి. ఇప్పుడు చెప్పండి నీ ఏమన్నారు రాకేష్? నేను ఏమన్నా చెప్పు రాకేష్. ఇప్పుడు ఎవరు దొబ్బుతున్నది? ఇది నేను రాసింది కాదు, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ కార్పొరేషన్ వెబ్సైట్ తెలంగాణకి వెళ్ళి ఈ లిస్టు తప్పైతే నేను దేనికైనా సిద్ధమున్నా. నా అన్నదమ్ములు మీరు లాభపడితే మీ మీద అక్కసుపడేంత దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. కానీ అవతల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు దొబ్బి తింటురు అంటే నేను గోరెట్ వెంకన్ననో జయరాజన్ననో గద్దరన్ననో కాదు మౌనంగా ఊకోవడానికి. ఎన్ని సంవత్సరాలు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు? ఇది ఏం లిస్టు? మీరు 4 దాటితే మేము 3 కూడా దాటకపోతే మీరు 15 లక్షల దగ్గర ఉంటే మేము 1 లక్ష దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు ఎప్పుడు అరే ఎవడెవడో పాట పాడుతున్న చెత్త నా కొడుకులారా, ఇప్పుడు పల్లెం లెక్కలే పిడికిలు పట్టుకుని దోసుకొని పోయినాడు ఎవడు? మేమా? ఇది గవర్నమెంట్ లిస్టు, నేను తయారు చేసిన లిస్టు కాదు. ఎందుకంటే అందుకే చెప్తా చదువుకోవాలని చెప్పేసి. ఈ చదువు రాక అడ్డమైన వాడు చెప్పిన మాటలని ఆగం కాకూడదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞానవంతుడు ప్రజ్ఞాని అని చెప్పిండు. ఇక ఒకడు పాట రాసుకుంటూ ఉరుకుతున్నాడు, ఒకడు ఉరుకుతున్నాడు, ఒకడు ఏదో అందుకే చదువుకోవాలని చెప్పి చెప్తా. చదువుకోకుండా ఉంటే గిట్టనే ఉంటుంది. అక్రమ లెక్కలు, తప్పుడు లెక్కలు.